జై హింద్ విఐపీ ఫ్యామిలీ మెంబర్స్. ఏపీఎస్సీ గ్రూప్ 1 టార్గెట్ పెట్టుకొని ఎవరైతే చదువుతున్నారో మీ అందరికీ కూడా డైలీ మనం టార్గెట్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. అండ్ చాలామంది స్టూడెంట్స్ కింద కమెంట్స్ పెడుతున్నారు కంప్లీట్ అయిన తర్వాత. ఐఎమ్ సో హ్యాపీ. సో ఇవాళ ఇప్పటివరకు మీరు 6 days టార్గెట్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఇవాళ డే 7 మరియు డే 8 టార్గెట్స్ నేను ఈ వీడియోలో చెప్తాను. సో 6 days మీరు కంటిన్యూస్గా చదివారు కదండి, ఒక డే మనకి రెస్ట్ కావాలి కదా. సో 7th డే కంప్లీట్గా మీరు రెస్ట్ ఇచ్చేసేయండి, ఓకేనా. మీరు యూ గో అవుట్ ఫర్ మీరు ఎటర్న్ వెళ్ళండి, మూవీకి వెళ్ళండి, ఫ్రెండ్స్తో చిల్ అవ్వండి, ఏదైనా చేయండి, కానీ 7th డే కంప్లీట్గా రెస్ట్ ఇచ్చేసేయండి, రైట్. 8th డే 8 టార్గెట్ ఏంటో ఇప్పుడు చెప్తాను చూడండి. డే 8 వచ్చేసి మీరు మార్నింగ్ 6 AM to 8 AM మధ్యలో ద కనౌజ్, బదామి చాళుక్యాస్ అండ్ ఈస్టర్న్ చాళుక్యాస్ ఈ టాపిక్ మీరు చదువుతారు. అదే టాపిక్ని మళ్ళీ 8 to 9 మనం బ్రేక్ఫాస్ట్ తర్వాత 9 to 12 మధ్యలో కూడా సేమ్ టాపిక్ని రిపీట్ చేస్తారు మీరు, ఓకే. తర్వాత ఆఫ్టర్నూన్ ఒకవేళ మీరు ఈ పొద్దున్న టాపిక్స్ ఏమన్నా కొద్దిగా ఇన్కంప్లీట్ ఉంటే ఆఫ్టర్నూన్ ఒక 1 or 2 వరకు కూడా దాన్ని ఎక్స్టెండ్ చేసుకొని దాని తర్వాత రెస్ట్ ఇచ్చేసేయండి 5 PM వరకు కూడా. ఈవినింగ్ 5 to 7 PM వరకు మీరు ఏం చేస్తారంటే ఫంక్షన్స్, రెస్పాన్సిబిలిటీస్, ఓకేనా, ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్స్ అనే టాపిక్ చదువుతారు పాలిటీ నుంచి. తర్వాత ఈవినింగ్ అంటే నైట్, ఆల్మోస్ట్ నైట్ అనుకోండి, నైట్ డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ 8 to 10 PM మధ్యలో రివిజన్ చేస్తారు. పొద్దున్న నుంచి చదివిన టాపిక్స్ అన్నీ కూడా మీరు సేమ్ డే రివిజన్ చేస్తున్నారు ఇక్కడ, ఓకేనా. సేమ్ డే రివిజన్ ఇక్కడ చేసేస్తున్నారు. సో దట్ మీకు ఎవ్రీడే రివిజన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే, కొంతమంది స్టూడెంట్స్ ఉంటారండి, అంటే డైరెక్ట్ నేను మొత్తం చదివేసి ఎగ్జామినేషన్ ముందు రివైజ్ చేస్తాను అనుకుంటే అప్పుడు టైం సరిపోదు. సో దట్ అలాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు హెల్ప్ అవుతుంది అనమాట, రైట్. సో ఈ యొక్క టార్గెట్స్ కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను. కంప్లీట్ చేసిన తర్వాత కింద మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.